ఓం శాంతి 16/10/2023 మధురమైన పిల్లలు, జ్ఞానసుఖం 21 తరాలు కొనసాగుతుంది. అది స్వర్గం యొక్క సదాకాలికమైన సుఖం. భక్తిలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం లభిస్తుంది. ప్రశ్న: ఏ శ్రీమతంపై నడుస్తూ పిల్లలైన మీరు సద్గతిని పొందగలుగుతారు? జవాబు: తండ్రి మీకిచ్చిన శ్రీమతమేమిటంటే, ఈ పాత ప్రపంచాన్ని మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. దీనినే బలిహారం అవ్వడం, జీవిస్తూనే మరణించడమనంటారు. ఈ శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు. మీ సద్గతి జరుగుతుంది. సాకార మనుషుల సద్గతిని చెయ్యలేరు. తండ్రే సర్వుల సద్గతి దాత. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఉన్నతోన్నతుడు భగవంతుడు అన్న గాయనముంది. నిజానికి భగవంతుని పేరు గురించైతే మనుష్యమాత్రులకు తెలీదు. ఎప్పటివరకైతే భగవంతుడొచ్చి భక్తులకు తమ పరిచయాన్నివ్వరో అప్పటివరకు భక్తులకు భగవంతుని గురించి తెలీదు. జ్ఞానం మరియు భక్తి అనైతే అర్థం చేయించడం జరిగింది. సత్యత్రేతాయుగాలు జ్ఞాన ప్రారబ్ధము. ఇప్పుడు మీరు జ్ఞానసాగరుడి నుండి జ్ఞానాన్ని పొంది పురుషార్థం ద్వారా మీ సదాకాలికమైన సుఖపు ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. తర్వాత ద్వాపర కలియుగాలలో భక్తి జరుగుతుంది. జ్ఞాన ప్రారబ్ధం సత్యత్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. జ్ఞాన సుఖమైతే 21 తరాలు కొనసాగుతుంది. అది స్వర్గపు సదాకాలిక సుఖము. నరకంలోనిది అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖము. సత్యత్రేతాయుగాలలో జ్ఞానమార్గం ఉండేదని, కొత్త ప్రపంచం, కొత్త భారత్ ఉండేదని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. దానిని స్వర్గమనంటారు. ఇప్పుడు తమో ప్రధానమైన భారత్ నరకంగా అయిపోయింది. అనేక రకాల దుఃఖం ఉంది. స్వర్గంలో దుఃఖపు నామరూపాలుండవు. గురువులను ఆశ్రయించవలసిన అవసరమే ఉండదు. భక్తుల ఉద్ధరణను భగవంతుడే చేయాల్సుంటుంది. ఇప్పుడిది కలియుగ అంతిమం. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గస్థాపనం చేస్తారు మరియు శంకరుని ద్వారా వినాశనమును, విష్ణు ద్వారా పాలనను చేయిస్తారు. పరమాత్మ కర్తవ్యాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. మనుషులను పాపాత్మ, పుణ్యాత్మ అనంటారు. పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ అని అనరు. మహాత్మను కూడా మహాన్ ఆత్మ అనంటారే కాని మహాన్ పరమాత్మ అని అనరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. తండ్రి అర్థం చేయించారు. మొట్టమొదటి ముఖ్యమైన ధర్మం దేవీదేవత ధర్మం. ఆ సమయంలో సూర్యవంశీలే రాజ్యం చేసేవారు, చంద్రవంశీయులు లేరు. ఒకే ధర్మం ఉండేది. భారత్లో బంగారం, వెండి యొక్క మహళ్లుండేవి. వజ్రవైడూర్యాలతో ఇంటి కప్పులు, గోడలు అలంకరింపబడి ఉండేవి. భారత్ వజ్రతుల్యంగా ఉండేది. అదే భారత్ ఇప్పుడు గవ్వతుల్యంగా అయింది. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క అంతిమంలో సత్యుగ ఆదికి మధ్యగల సంగమంలో వస్తాను. భారత్ను మాతల ద్వారా మళ్లీ స్వర్గంగా తయారు చేస్తాను. ఇది శివశక్తి పాండవ సేన. పాండవుల ప్రీతి ఒక్క తండ్రిపైనే ఉంది. వారిని తండ్రి చదివిస్తారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. అది భక్తి మార్గము. ఇప్పుడు తండ్రి వచ్చి అందరికీ భక్తి ఫలంగా జ్ఞానాన్ని ఇస్తారు. దాని ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తారు. సద్గతిదాత సర్వుల తండ్రి ఒక్కరే. తండ్రినే జ్ఞానసాగరుడు అనంటారు. అంతేకాని మనుషులకు ముక్తి జీవన్ముక్తుల్నివ్వలేరు. ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లోనూ లేదు. జ్ఞానసాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు. వారి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటారు.
మళ్లీ సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అయిపోతారు. ఇది దేవతల మహిమ. లక్ష్మీనారాయణులు 16 కళల సంపూర్ణులు, సీతారాములు 14 కళలు కలవారు. ఇది చదువు. ఇది సామాన్యమైన సత్సంగమేమీ కాదు. సత్యమైనవారు ఒక్కరే, వారే వచ్చి సత్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. పావన ప్రపంచంలో పతితులు ఉండనే ఉండరు, పతిత ప్రపంచంలో పావనులు ఉండరు. పావనులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. ఆత్మ శివాయ నమః అని అంటుంది. ఆత్మ తన తండ్రికి నమస్తే చెప్తుంది. ఒకవేళ ఎవరైనా శివుడు నాలో ఉన్నారు అని అన్నట్లయితే మరి వారు ఎవరికి నమస్కరిస్తున్నట్లు? ఈ అజ్ఞానం వ్యాపించి ఉంది. ఇప్పుడు పిల్లలను మిమ్మల్ని తండ్రి త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఆత్మలన్నీ ఎక్కడైతే ఉంటాయో అది నిర్వాణధామం, మధురమైన ఇల్లు అని మీకు తెలుసు. ముక్తినైతే అందరూ తలుచుకుంటారు. అక్కడ మనం తండ్రితో పాటు ఉంటాము. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు. సుఖధామంలోకి వెళ్ళినట్లయితే తండ్రిని తలుచుకోరు. ఇప్పుడిది దుఃఖధామం, అందరూ దుర్గతిలో ఉన్నారు. కొత్త ప్రపంచంలో భారత్ కొత్తగా ఉండేది, సుఖధామంగా ఉండేది, సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణులు మరియు రాధేకృష్ణుల సంబంధమేమిటో మనుషులకు తెలీదు. ఆ రాజకుమారుడు, ఆ రాజకుమారి వేరువేరు రాజ్యాలకు చెందినవారు. వారిరువురూ పరస్పరం సోదరీ సోదరులని కాదు. ఆమె వేరుగా ఆమె రాజధానిలో ఉండేవారు, శ్రీకృష్ణుడు అతని రాజధానికి రాకుమారునిగా ఉండేవారు. వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. సత్యుగంలో ప్రతి వస్తువు సుఖాన్నిచ్చేదిగా ఉంటుంది. కలియుగంలో ప్రతి వస్తువు దుఃఖాన్నిచ్చేదిగా ఉంటుంది. సత్యుగంలో ఎవరిది అకాల మృత్యు జరగదు. మేము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకు మా పరంపిత పరమాత్మైన తండ్రి ద్వారా సహజ రాజయోగాన్ని నేర్చుకుంటాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇది స్కూల్. ఆ సత్సంగాలు మొదలైన వాటిలోనైతే లక్ష్యం, ఉద్దేశం ఏమీ ఉండదు. వేదశాస్త్రాలు మొదలైన వాటిని వినిపిస్తూ ఉంటారు. తండ్రి ద్వారా మీరు ఈ మనుష్య సృష్టి చక్రాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రినే జ్ఞాన సంపన్నుడు, ఆనంద సాగరుడు, దయార్థ హృదయుడు అనంటారు. ఓ బాబా, మీరొచ్చి దయ చూపించండి అని పాడతారు. స్వర్గస్థాపకుడైన తండ్రి వచ్చి సంగమంలో స్వర్గస్థాపన చేస్తారు. స్వర్గంలో చాలా కొద్దిమంది మనుషులుంటారు. మరి మిగిలిన ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? తండ్రి అందరినీ ముక్తిధామంలోకి తీసుకువెళ్తారు. స్వర్గంలో కేవలం భారత్తే ఉండేది, మళ్లీ భారత్తే ఉంటుంది. భారత్ సత్యఖండంగా ఇక్కడే మహిమ చేయబడింది. ఇప్పుడైతే భారత్ నిరుపేదగా అయిపోయింది. ధనం కొరకు భిక్ష అడుగుతూ ఉంటారు. భారత్ వజ్రతుల్యంగా ఉండేది, ఇప్పుడు గవ్వతుల్యంగా అయింది. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు రచయితైన తండ్రిని మరియు వారి రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. మనుషులు వందే మాతరమని గానం చేస్తారు కూడా, కాని వందనం పవిత్రులకే చేయడం జరుగుతుంది. పరమాత్మే వచ్చి వందే మాతరమని అనడం మొదలు పెడతారు. నారీ స్వర్గానికి ద్వారమని శివ్బాబాయే వచ్చి అన్నారు. శక్తి సైన్యం ఉంది కదా, వీరు స్వర్గరాజ్యాన్ని ఇప్పించేవారు. దానినే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యమని అంటారు. శక్తులైన మీరు స్వరాజ్య స్థాపన చేశారు. ఇప్పుడు మళ్లీ అది స్థాపన అవుతుంది. సత్యుగాన్ని రామరాజ్యమని అంటారు. ఇప్పుడు కూడా రామరాజ్యం కావాలి అని అంటూ ఉంటారు. కాని దానిని మనుషులెవరూ తీసుకురాలేరు.
నిరాకారుడైన గాడ్ ఫాదరే వచ్చి చదివిస్తారు. వారికి కూడా తప్పకుండా శరీరం కావాలి. తప్పకుండా బ్రహ్మ తనువులోకి రావాల్సి ఉంటుంది. శివ్ బాబా అయితే ఆత్మలైన మీ అందరికీ తండ్రి. ప్రజాపిత కూడా మహిమ చేయబడ్డారు. పిత అనగా తండ్రి కదా. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు ఆదిదేవ్ మరియు ఆదిదేవి ఇరువురు కూర్చుని ఉన్నారు. తపస్య చేస్తున్నారు. మీరు కూడా తపస్య చేస్తున్నారు. ఇది రాజయోగము. సన్యాసులది హఠయోగము. వారెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. గీతా మొదలైన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. వాటిని చదువుతూ వచ్చారు కానీ తమో ప్రధానంగానే అయ్యారు. దేని ద్వారానైతే వినాశనం జరగనున్నదో ఆ మహాభారత యుద్ధం ఇదే. సైన్స్ వేదాలలో ఏమీ లేదు. వాటిలో జ్ఞాన విషయాలున్నాయి. ఈ సైన్స్ బుద్ధి యొక్క చమత్కారం. ఆ ఇన్వెన్షన్లను కనుగొంటూ ఉంటారు. సుఖం కొరకు విమానాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు. మళ్లీ చివర్లో వీటి ద్వారానే వినాశనం జరుగుతుంది. ఈ సుఖం యొక్క నైపుణ్యం భారత్లోనే ఉండిపోతుంది. దుఃఖం యొక్క నైపుణ్యం హతమార్చడం మొదలైనవన్నీ అంతమైపోతాయి. సైన్స్ యొక్క తెలివి కొనసాగుతుంది. ఈ బాంబులు మొదలైనవన్నీ కల్పపూర్వం కూడా తయారయ్యాయి. పతిత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది. తండ్రి అంటారు, మీరు 84 జన్మలను పూర్తి చేశారు. ఇప్పుడిక ఈ దేహం యొక్క అహంకారాన్ని వదిలి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే స్మృతి యొక్క యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. రావణుడు మీ చేత ఎన్నో వికర్మలను చేయించాడు. పావనంగా అయ్యేందుకైతే ఒకే ఉపాయం ఉంది. మీరు ఎలాగూ ఆత్మే. నేనొక ఆత్మను అని అంటారు కూడా. అంతేకాని నేను పరమాత్మను అని అనరు. నా ఆత్మకు కోపం తెప్పించకండి అని మీరంటారు. ఆత్మే పరమాత్మ అని అనడం ఇది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు తమో ప్రధానమైన వ్యభిచారి భక్తి ఉంది. ఎవరొస్తే వారి కూర్చుని పూజ చేస్తారు. అవ్యభిచారి స్మృతి అని ఒక్కరి స్మృతినే అంటారు. ఇప్పుడు వ్యభిచారి భక్తి యొక్క అంతం కూడా జరగనున్నది. తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. అందరికీ సుఖాన్నిచ్చేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కారు. తండ్రి అంటారు, నా ఒక్కరితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారానే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. నేను ఉన్నదే స్వర్గరచయితను. ఇది ముళ్ల ప్రపంచం. ఒకరితో ఒకరు పరస్పరం కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు. ఇప్పుడీ పాత ప్రపంచం మారుతుంది. జ్ఞానామృత కలశాన్ని మాతలపై ఉంచుతారు. ఇది జ్ఞానం, కాని విషంతో పోలుస్తూ దీనిని అమృతమని అంటారు. అమృతాన్ని వదిలి విషాన్నెందుకు తీసుకోవాలి అని అంటారు కూడా. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. పరంపిత పరమాత్మ వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. శ్రీకృష్ణుడు కూడా శ్రీమతం ద్వారానే ఈ విధంగా అయ్యారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ పాత ప్రపంచాన్నంతటినీ మరిచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బలిహారం కూడా ఇప్పుడే అవ్వాల్సి ఉంటుంది. దీనినే జీవిస్తూ మరణించడం అని అంటారు. భక్తి మార్గపు విషయాలు వేరు. అది భక్తి మార్గము. భక్తిలోనైతే ఎందరో గురువులున్నారు. కాని సద్గతిదాత ఒక్క నిరాకార పరంపిత పరమాత్మే. సాకార మనుషులు మనుషుల సద్గతిని చేయలేరు. సదాకాలికంగా సుఖాన్నివ్వలేరు. సదా సుఖాన్నిచ్చేవారు ఒక్క తండ్రే. ఇది పాఠశాల. లక్ష్యం ఉద్దేశాన్ని కూడా తండ్రే తెలియజేస్తారు. మీకు స్వర్గసుఖాల వారసత్వం లభిస్తుంది అని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. శాంతిధామం, సుఖధామం మరియు ఇది దుఃఖధామం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది.
దీనిని స్వదర్శన్ చక్రం అని అంటారు. ఈ డ్రామా చక్రం నుండి ఎవరూ ముక్తులవ్వలేరు. ప్రతి ఒక్కరిది తయారు చేయబడిన అవినాశీ పాత్ర. తండ్రి మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరు ఎంతగా చదివితే అంత. కొందరు రాజులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. ఇది సూర్యవంశీ రాజ్యం కదా. సత్యుగంలో సూర్యవంశీలుండేవారు. అప్పుడింకెవ్వరూ లేరు. భారతఖండమే ఉన్నతోన్నతమైన సత్యఖండంగా ఉండేది. ఇప్పుడు అసత్యఖండంగా అయింది. దీనిని రౌరవ నరకమని అంటారు. ధనం కొరకు ఎంత గొడవ జరుగుతూ ఉంటుంది. అక్కడైతే అసలు అప్రాప్తి అనే వస్తువేది ఉండదు. కావున దానిని ప్రాప్తి చేసుకునేందుకు పాపం చేయవలసిన అవసరమూ ఉండదు. తండ్రే ఈ మాటల ద్వారా ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు. వీరిని తండ్రి వందే మాతరం అని అంటారు. సన్యాసులు వందే మాతరం అని అనరు. వారిది హద్దులోని సన్యాసం, ఇది అనంతమైన సన్యాసం. మొత్తం ప్రపంచమంతటినీ బుద్ధి ద్వారా సన్యసించాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి, దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి ఆజ్ఞ. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. మీరు ఈ చెవుల ద్వారా వింటారు. శివ్బాబా ఈ ఇంద్రియాల ద్వారా మీకు అర్థం చేయిస్తారు. వారు జ్ఞానసాగరుడు. వారు సాధు, సన్యాసి లేక మహాత్మా కారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. దేహ అహంకారాన్ని వదిలి యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. రెండవ పాయింట్, లక్ష్యం ఉద్దేశాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ చదువును చదవాలి. తయారు చేయబడిన డ్రామాను బుద్ధిలో ఉంచుకుని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. వరదానము, సదా ఉల్లాస ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా ఎగిరే కళలో ఎగిరే శ్రేష్ఠాత్మ భవ. జ్ఞానయోగాలతో పాటు ప్రతి సమయం, ప్రతి కర్మలో, ప్రతిరోజు కొత్త ఉల్లాస ఉత్సాహాలుండాలి. ఇదే ఎగిరే కళకు ఆధారం. పని ఎటువంటిదైనా కాని, శుభ్రం చేసే పని అయినా, గిన్నెలు కడిగే పని అయినా, సాధారణ కర్మైనా, అందులో కూడా ఉల్లాస ఉత్సాహాలు న్యాచురల్గా మరియు నిరంతరం ఉండాలి. ఎగిరే కళ ఉన్న శ్రేష్ఠాత్మ ఉల్లాస ఉత్సాహాల రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడూ తికమకపడదు, చిన్న చిన్న విషయాల్లో అలసిపోయి ఆగిపోదు. స్లోగన్, ఎవరైతే నిర్మాణ చిత్తులుగా, అలసటలేనివారిగా మరియు సదా వెలుగుతున్న జ్యోతులుగా ఉంటారో వారే విశ్వ కళ్యాణకారులు. ఓం శాంతి.